అబ్బబ్బబ్బా మాయ ఏంటి మాయ అది? ఏమో రాలుడు నిద్ర డిస్టర్బింగ్ అయిపోతుంది. సార్ లేచి చూడు. నేనెందుకు లేస్తాను, నువ్వే లేదు. పెద్దోండని మినిమం రెస్పెక్టింగ్ లేదురా నీకు. ఏం చేస్తాం, ఈ బాబు పోలికలే కదా. అల్లుడు అల్లుడు అర్జెంట్కి లేరా, ఇచ్చుడు ఇచ్చుడు. మాయ ఏంటి మాయ, ఏమైంది అలా లేపిసా? ఓసారి ఆ టైం చూడరా బాబు. ఏంటి మాయ ఇంత పొద్దున్న పాటలు లేపి ఏడు పొద్దులు గడు? సాకేవా? నేను అలాగే సాకేయను. ఈ టైంకి ఎప్పుడైనా లేచేమంటారా మనం? అవును మాయ, ఇంత పొద్దునే లేపేస్తాడా? అలా పందులు గడు పిల్లకి కట్ చేద్దాం. పదా. మాయ ఈరోజు దసరారా? అవునరా, దసరా పండుగ. పండగ అంటే ఏంటో తెలుసు కదా. అవును మాయ, పండగ అంటే పేదలు, పేదలు అంటే పండగ. మరి ఇంకెందుకు లేటు, పద పూజ గదిలోకి. అవును మాయ, అమ్మ ఎరగబడిపోయి ఉండేసి ఉంటారు పేదలు. అమ్మా అమ్మా, మీరేంట్రా ఎంత పొద్దున్న లేచారు? పండగ కదమ్మా. అదే అక్క, ఇంట్లో ఏమైనా సాయం చేద్దామని. ఏంట్రా నిజమేనా? నిజమేనక్క బాబు. ఈ పేదలే ఉండు. అది పూర్ణంబూరులో ఉండేవేటే. దాంతో పాటు సిల్లిగారులు కూడా ఉంటుందిరా. మరే కలగూరలో నంచుకుని తింటే భలే ఉంటాయి. నెక్స్ట్ చింతపండు పులిహార, దానిలో శనక్కాయలు మెయిన్, తర్వాత పరమాన్నం, అందులో జీడిపప్పు కిస్మిస్, మర్చిపోయానమ్మా బొబ్బట్లు. అందులోకి పాలు నెయ్యి వేసుకుని తింటే బాబా. ఇలా చెప్తూ పోతే నీ వంటలకు పేరెట్టేవాళ్ళు గాని, నీ టేస్ట్ ఢీ కొట్టేవాళ్ళు గాని మన ఊర్లో చిచి మన జిల్లాలోనే ఎవరు లేరు కదా బాబు. దిగదురా, నేను చెప్పేది విను. బాబా ఏది కాదు, నువ్వు ప్రసాదం అట్టుకొచ్చాయి. ఇంతకీ ఈ రోజు ఇంట్లో ఏం ప్రసాదాలు వండలేదు, వండకూడదు. అవునా? నేనే చెప్పారా? అదేంటి బాబా, పండగ కదా, ఉండాలి కదా. పండగ కాబట్టి ఉండలేదురా.